గత 10 ఏళ్లుగా భారత రాజకీయాలను గమనిస్తే ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మోదీ గారి నాయకత్వంలో బీజేపీ దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని గణనీయంగా పెంచుకుంది. ఉత్తర భారతదేశంలో ఇప్పటికీ తిరుగులేని బలమైన పార్టీగా ఉన్న బీజేపీ ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఊహించని విధంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. దక్షిణాది విషయానికి వస్తే కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో తన ఓటు శాతాన్ని, సీట్ల సంఖ్యను పెంచుకుంటూ పోతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమిలో భాగంగా అధికారంలో ఉంది. అంటే దేశంలో చాలా ప్రాంతాల్లో బీజేపీ తన స్థానాన్ని స్థిరపరచుకుంది. కానీ భారతదేశంలో ఒక రాష్ట్రం మాత్రం ఇప్పటికీ పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. అదే కేరళ. భారతదేశంలోనే అత్యధికంగా ఆర్ఎస్ఎస్ శాఖలు నడుస్తున్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి. పోనీ డెమోగ్రఫీ చూస్తే రాష్ట్రంలో 54% పైగా హిందూ జనాభా. దేశం అంతటా బీజేపీని గెలిపిస్తున్న అతిపెద్ద బలమైన గ్రౌండ్ నెట్వర్క్ ఉంది. హిందూ మెజారిటీ కూడా ఉంది. మరి ఇన్ని అనుకూలతలు ఉన్న కేరళలో బీజేపీ ఎందుకు ఒక్క ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయలేకపోతుంది? దేశం అంతటా పనిచేస్తున్న ఈ మ్యాజిక్ ఫార్ములా కేరళ సరిహద్దుల్లోకి రాగానే ఎందుకు ఫెయిల్ అవుతుంది? అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది? ఈరోజు ఈ వీడియోలో బీజేపీ కేరళలో అధికారంలోకి రావడానికి ఎందుకింత కష్టం అవుతుందో పాయింట్ టు పాయింట్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్ లోకి వెళ్దాం. ఏ రాష్ట్రంలో అయినా ఒక కొత్త పార్టీ ఎదగాలంటే అక్కడ రాజకీయంగా కొంత ఖాళీ ఉండాలి. ఉదాహరణకు మన తెలుగు రాష్ట్రాలను చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు కాంగ్రెస్, టీడీపీ మధ్య ప్రధాన పోటీ ఉండేది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది. రాజకీయ సమతుల్యత మారింది. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. తెలంగాణలో చూస్తే మొదట టీఆర్ఎస్ బలంగా ఉండేది. కానీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో బీజేపీ కూడా క్రమంగా తన బలాన్ని పెంచుకుంటూ వస్తుంది. అంటే మన దగ్గర ఓటర్ల ప్రాధాన్యతలు మారుతుంటాయి. కొత్త పార్టీలకు ప్రజలు అవకాశం ఇస్తుంటారు. కానీ కేరళలో పరిస్థితి పూర్తిగా వేరు. అక్కడ దాదాపు 50 సంవత్సరాలుగా రాజకీయాలు కేవలం 2 ప్రధాన కూటముల చుట్టూనే తిరుగుతున్నాయి. ఒకటి ఎల్డీఎఫ్, లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్. దీనికి సిపిఐఎం నాయకత్వం వహిస్తుంది. సెకండ్ యూడిఎఫ్, యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్. దీనికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుంది. చాలా సంవత్సరాలుగా కేరళ ఓటర్ల అలవాటు ఎలా ఉండేదంటే ఒకసారి ఎల్డీఎఫ్ కి అధికారం ఇస్తే తర్వాత ఎన్నికల్లో యూడీఎఫ్ కి అవకాశం ఇచ్చేవారు. మళ్ళీ తర్వాత ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కి ఇచ్చేవారు. ఇలా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి అధికారం హుందాగా చేతులు మారేది. ఇటీవల పినరాయి విజయన్ నాయకత్వంలో ఎల్డీఎఫ్ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం ఒక ప్రత్యేకమైన పరిణామమే అయినప్పటికీ మొత్తం కేరళ రాజకీయ వ్యవస్థ మాత్రం ఇప్పటికీ ఈ 2 కూటముల గుప్పిట్లోనే ఉంది. ఇక్కడే బీజేపీకి మొదటి పెద్ద సవాలు ఎదురవుతుంది. ఎందుకంటే ఈ 2 కూటములకు గ్రామ స్థాయి నుంచి అత్యంత బలమైన క్యాడర్ ఉంది. ప్రతి వార్డులో, ప్రతి పంచాయతీలో, ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ కార్యకర్తలు దశాబ్దాలుగా నిరంతరం పనిచేస్తున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే కాదు, సాధారణ రోజుల్లో కూడా ప్రజలతో మమేకమై ఉంటారు. అందుకే మూడో పార్టీగా వచ్చి ఈ 2 బలమైన శక్తుల మధ్య కొత్త రాజకీయ స్థలాన్ని సంపాదించడం బీజేపీకి చాలా కష్టతరమైన పనిగా మారింది. చాప్టర్ 2. ఇప్పుడు కేరళలో బీజేపీ ఎదుర్కొంటున్న రెండో అతిపెద్ద కారణం అక్కడి జనాభా నిర్మాణం. భారతదేశంలో బీజేపీ ఘన విజయాలు సాధించిన అనేక రాష్ట్రాలను పరిశీలిస్తే అక్కడ హిందూ జనాభా శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్. ఈ రాష్ట్రాల్లో హిందూ జనాభా 80% పైగా ఉంటుంది. అక్కడ హిందూ ఓటర్లను పెద్ద ఎత్తున కన్సల్టేట్ చేయడంలో బీజేపీ సక్సెస్ అయ్యింది. కానీ కేరళ డెమోగ్రఫీ చూస్తే అక్కడ హిందువులు సుమారు 54% మాత్రమే ఉన్నారు. అంటే దాదాపు 45% పైగా మైనారిటీలు ఉన్నారు. సాధారణంగా కేరళలో మైనారిటీ ఓటర్లలో అత్యధిక శాతం కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కి లేదా వామపక్షాల ఎల్డీఎఫ్ కే మద్దతు ఇస్తుంటారు. దీనివల్ల బీజేపీకి ఆ 45% ఓటు బ్యాంకు నుంచి మద్దతు పొందడం చాలా పరిమితంగా మారింది. అయితే ఇక్కడ మరొక ఆసక్తికరమైన విశ్లేషణ ఉంది. కేరళలో బీజేపీ ఎదుర్కొంటున్న సవాలు కేవలం మైనారిటీ ఓటు రాకపోవడం మాత్రమే కాదు, మిగిలిన 54% హిందూ ఓట్లు కూడా ఒకే పార్టీకి పడవు. కేరళలో హిందూ సమాజంలో నాయర్ వర్గం, ఏలవ వర్గం, దళిత గిరిజన వర్గాలు, ఈ సామాజిక వర్గాలకు వేర్వేరు రాజకీయ ప్రాధాన్యతలు ఉన్నాయి. ఏలవ సమాజంలో చాలా మంది సాంప్రదాయకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఎల్డీఎఫ్ కి ఓటు వేస్తారు. నాయర్ వర్గంలో చాలా మంది కాంగ్రెస్ లేదా బీజేపీ వైపు మొగ్గు చూపుతారు. దళిత ఓటర్లు కూడా 2 కూటములలో విడిపోయి ఉన్నారు. అంటే 54% హిందూ జనాభా ఉంది కాబట్టి ఆ ఓట్లన్నీ బీజేపీకి పడిపోతాయి అని అనుకోవడం రాజకీయంగా తప్పు విశ్లేషణ అవుతుంది. కేరళలో హిందూ ఓట్లు కూడా ఈ 3 శక్తుల మధ్య విడిపోతున్నాయి. అందుకే బీజేపీకి
ఓటు శాతం పెరిగినప్పటికీ అది సీట్లుగా మారడంలో ఫెయిల్ అవుతుంది. చాప్టర్ 3 కేరళ రాజకీయాలను లోతుగా అధ్యయనం చేయాలనుకుంటే మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అంశం కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర. కమ్యూనిజం అనగానే చాలా మందికి రష్యా లేదా చైనా గుర్తుకు వస్తాయి. కానీ ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక అద్భుతమైన సంఘటన 1957లో కేరళలో జరిగింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం కేరళలోనే ఏర్పడింది. ఈఎంఎస్ నంబూదిరిపద్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ రోజుల్లో ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక నిర్ణయాలు కేరళ సామాజిక వ్యవస్థను పూర్తిగా మార్చేశాయి. ఆ నిర్ణయాల్లో ముఖ్యమైనవి: ఫస్ట్, ల్యాండ్ రిఫార్మ్స్, భూస్వాముల చేతుల్లో ఉన్న భూములను సాగు చేసుకున్న పేదలకు అందించడం. సెకండ్, విద్యా హక్కు అండ్ ఉచిత విద్య, పేద వర్గాలకు విద్యను అందుబాటులోకి తేవడం. థర్డ్, ప్రభుత్వ పాఠశాలలు అండ్ ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం. ఈ నిర్ణయాల వల్ల కేరళలోని సామాన్య ప్రజలు, కార్మికులు, పేద వర్గాల్లో వామపక్ష భావజనం చాలా బలంగా నాటుకుపోయింది. అంటే ఈరోజు ఎల్డీఎఫ్ కి కనిపిస్తున్న మద్దతు ఏదో ఒక ఎన్నికల హామీతో వచ్చింది కాదు. దాని వెనుక 70 ఏళ్ల సామాజిక అండ్ రాజకీయ చరిత్ర ఉంది. ఈ భావజాలాన్ని దాటుకొని బీజేపీ తన సిద్ధాంతాన్ని అక్కడ వేగంగా విస్తరించడం అంత తేలికైన విషయం కాదు. చాప్టర్ 4 కేరళలో సమాజం పనిచేసే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అక్కడ ఒక టీ కొట్టు దగ్గర కూర్చున్న సామాన్యుడి నుంచి బస్సు ప్రయాణికులు, కాలేజీ విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరూ రాజకీయాల గురించి చాలా లోతుగా మాట్లాడుకుంటారు. అది కూడా కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కాదు, సంవత్సరం పొడవునా. దీనికి ప్రధాన కారణం కేరళ సాధించిన 100% దగ్గరగా ఉన్న లిటరసీ రేట్. దేశంలో అత్యధికంగా వార్తాపత్రికలు చదివే, వార్తలు చూసే అలవాటు ఉన్న రాష్ట్రాల్లో కేరళ ముందు వరుసలో ఉంటుంది. ప్రజలు ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తారు. పార్టీల మేనిఫెస్టోలు, ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులు, స్థానిక నాయకుడు పనితీరు, సామాజిక విధానాలు. దీని అర్థం ఏంటంటే కేరళలో కేవలం ఒక పెద్ద బహిరంగ సభ పెట్టడం వల్లనో లేదా ఒక స్టార్ క్యాంపెయినర్ వచ్చి ప్రచారం చేయడం వల్లనో రాత్రికి రాత్రే ఓట్లు మారిపోవు. అక్కడ ప్రజలు భావోద్వేగాల కంటే లోతైన రాజకీయ చర్చలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇది కూడా కొత్త రకమైన రాజకీయ ప్రచారాలకు త్వరగా లొంగకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం. చాప్టర్ 5 అయితే ఇక్కడ ఒక విషయం మనం ఖచ్చితంగా స్పష్టం చేసుకోవాలి. కేరళలో బీజేపీకి అసలు బలం లేదు అని అనుకుంటే అది పొరపాటే అవుతుంది. ఎందుకంటే భారతదేశంలో ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అత్యంత బలమైన స్థానిక నెట్వర్క్ కలిగి ఉన్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి. దశాబ్దాలుగా కేరళలోని గ్రామ గ్రామాన ఆర్ఎస్ఎస్ శాఖలు నడుస్తున్నాయి. అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీని ఫలితంగానే 1980 కాలంలో 2 నుండి 3% ఓటు బ్యాంక్ ఉన్న బీజేపీ ఈ రోజు కేరళలో 16% నుండి 20% ఓటు షేర్ సాధించే స్థాయికి చేరుకుంది. 2024లో త్రిశూర్ లోక్సభ సీటు గెలవడం ఈ సుదీర్ఘ పోరాటంలో వచ్చిన ఒక ప్రధాన ఘట్టం. కానీ సమస్య ఎక్కడ వస్తుంది? దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉపయోగించిన జాతీయవాదం, బలమైన కేంద్ర నాయకత్వం, హిందుత్వ ఏకీకరణ అనే వ్యూహాలు కేరళకు వచ్చేసరికి పరిమితమైన ఫలితాలను ఇస్తున్నాయి. హిందూ సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఉన్న డిఫరెన్సెస్ ను అధిగమించి ఆ ఓట్లన్నిటినీ ఒకే గొడుగు కిందికి తేవడంలో ఆర్ఎస్ఎస్, బీజేపీల గ్రౌండ్ వర్క్ ఇంకా పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోతుంది. అంతేకాకుండా 1 లేదా 2 స్థానాల్లో గెలవడం వేరు, రాష్ట్ర వ్యాప్తంగా 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం వేరు. కేరళలో బీజేపీ పడుతున్న కష్టాలకు మరో ప్రధాన కారణం కాంగ్రెస్ యూడీఎఫ్ మరియు లెఫ్ట్ ఎల్డీఎఫ్ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం. సాధారణంగా కాంగ్రెస్, వామపక్షాలు కేరళలో ఒకరినొకరు తీవ్రంగా వ్యతిరేకించుకుంటాయి. అసెంబ్లీలో, రోడ్లపైన హోరాహోరీగా పోరాడుతుంటాయి. కానీ ఎక్కడైనా బీజేపీ పుంజుకునే ఛాన్స్ కనిపిస్తే ఈ 2 పార్టీలు కూడా తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రధాన పోటీ 2 పార్టీల మధ్య ఉంటుంది. కానీ కేరళలో బీజేపీ ఒకేసారి 2 బలమైన అపోనెంట్స్ తో ఫైట్ చేయాల్సి వస్తుంది. ఒకవైపు క్యాడర్ బలం ఉన్న ఎల్డీఎఫ్, మరోవైపు సాంప్రదాయ ఓటు బ్యాంకు అండ్ మైనారిటీల మద్దతున్న యూడీఎఫ్. త్రిముఖ పోటీ ఉన్నప్పుడు 3వ స్థానంలో ఉన్న పార్టీ గెలవాలంటే భారీ స్థాయిలో ఓట్ల సాధన జరగాలి. బీజేపీ ఓటు శాతం పెరుగుతున్నప్పటికీ చాలా నియోజకవర్గాల్లో అది 20% లేదా 25% దగ్గరే ఆగిపోతూ 3వ స్థానానికి పరిమితమవుతుంది. చాప్టర్ 7 మరి చివరిగా అసలు ప్రశ్న దగ్గరికి వద్దాం. భవిష్యత్తులో బీజేపీ కేరళలో ఎప్పటికీ అధికారంలోకి రాలేదా అంటే రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు ఫ్రెండ్స్. ఒకప్పుడు బెంగాల్లో కమ్యూనిస్టులను ఓడించడం ఎవరి వల్ల కాదనుకున్నారు. కానీ అక్కడ పరిస్థితులు
పరిస్థితులు మారాయి. త్రిపురలో కూడా అలాగే జరిగింది. కాబట్టి కేరళలో కూడా భవిష్యత్తులో మార్పులు రావచ్చు. కానీ ఆ మార్పు జరగాలంటే మాత్రం ప్రధానంగా 3 విషయాలు కలిసి రావాలి. ఫస్ట్, బలమైన స్థానిక నాయకులు. జాతీయ నాయకుల ప్రచారంతో మాత్రమే సరిపోదు. కేరళ ప్రజలు నమ్మే స్థానిక నాయకులు కావాలి. త్రిశూర్లో సురేష్ గోపి గెలిచారంటే ఆయనకున్న సొంత ఇమేజ్ కూడా ఒక కారణం. సెకండ్, క్రైస్తవ ఓటర్ల మద్దతు. కేరళలో 18% పైగా ఉన్న క్రైస్తవ ఓటర్లను తమ వైపు తిప్పుకున్న వ్యూహాలు బీజేపీకి బాగా కలిసి రావాలి. థర్డ్, ఎల్డీఎఫ్ యూడీఎఫ్లపై విసుగు. దశాబ్దాలుగా ఉన్న ఈ 2 కూటములపై ప్రజల్లో ఒకేసారి తీవ్రమైన అసంతృప్తి వస్తేనే మూడో ఆల్టర్నేటివ్ గా బీజేపీకి పెద్ద అవకాశం దక్కుతుంది. మొత్తానికి చూస్తే కేరళలో బీజేపీ గెలవకపోవడానికి కారణం అక్కడ ఉన్న 2 బలమైన కూటములు, ప్రత్యేకమైన జనాభా నిర్మాణం మరియు ప్రజల రాజకీయ ఆలోచన విధానమే. 2024 త్రిశూర్ విజయం బీజేపీకి ఒక మంచి ప్రారంభం అని కొందరంటే అది కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితమని ప్రత్యర్థులు అంటున్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో రాబోయే ఎన్నికలే తేలుస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో పంచుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.